వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. భీమవరం 28వ వార్డులో తెలుగు యువత భీమవరం పట్టణ అధ్యక్షుడు గొలగాని రమేష్ సౌజన్యంతో ఇరువురు నిరుపేద కుటుంబాలకు 25 కేజీల బియ్యం బస్తాలు, నెలకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేయబడింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మద్దుల రాము, చల్లిబోయిన గోవింద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని సత్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు లీలాద్రి రమేష్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు, యువత వాదాలో ఉన్న తెలుగు యువత నాయకులందరూ సమక్షంలో ఇక్కడ కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున మరి అందరూ కూడా పార్టీ నాయకులు అందరూ శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చారు. మరి గొలగాని రమేష్ గారు మరి గతం నుంచి కూడా ఆయన లీగల్ సెల్ గా ఆయన పదవి బాధ్యతలు సేకరించిన కాడి నుంచి కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అనుక్షణం కూడా భీమవరం పట్టణంలోనే కానీ భీమవరం నియోజకవర్గంలోనే కానీ ఎన్నో కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా వేధిస్తున్న రోజుల్లో మరి అంతకు ముందు లీగల్ సెల్ గా చేసినటువంటి యాండ్రూ శ్రీను గారు ఒక సలహాలు సూచనలతో మరి ఆయన ఎంతో శాతశక్యంగా మరి ప్రతి విషయంలో కూడా పార్టీ నాయకులకి కార్యకర్తలుగా అండదండగా ఉన్నారు. అందులో భాగంగా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలనతో నలిగిపోతుందో మరి దాన్ని ఏమైనా సరే కాపాడాలనే ఉద్దేశంతో ఇవ్వగలమని చెప్పి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న తరుణంలో భీమవరంలో పట్టణంలో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు మరి ఆ రోజున ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు గోండాలందరూ కూడా మన లోకేష్ గారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసిన క్షణంలో మరి అందరినీ కూడా గాయపరిచి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు కడతం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు లీలాద్రి రమేష్ గారి